హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? అయితే ఈరోజు నేను జొన్న రొట్టె, మన ఊర్లల్లో ఎంతో హెల్తీ అయిన ఆయిల్లెస్గా జొన్న రొట్టె సింపుల్గా వంట రాని వాళ్ళు, చేయలేక రానోళ్ళు కూడా చేయొచ్చు సింపుల్గా. ఈరోజు ఎట్లా చేయాలో చూపిస్తాను నేను కూడా. ఎవరికి ట్రై చేసిన వస్తుంది. ఈ సాయి జొన్నలతో చేసే జొన్న రొట్టె ఎట్లా చేయాలో చూపిస్తారండి. అయితే ముందుగా కొంచెం పిండి తీసుకొని కింద నేను మార్బుల్ పైన వేస్తున్నా డైరెక్ట్, లేకపోతే కొంచెం వేరేది బండ కూడా దొరుకుతుంది, అది రొట్టెది. ఇట్లా రొట్టె వేసుకొని కొంచెం కొంచెం పక్కన వాటర్ పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం కలపాలి. కొద్ది కలపాలి, కొద్ది వాటర్ వేసుకుంటూ కలపాలి. ఒకటేసారి వాటర్ వేస్తే మెత్తగా అయిపోతుంది. మొత్తం చూడండి, ఈ రకంగా మొత్తం వాటర్ వేసుకుంటూ కలుపుతూనే ఉండాలి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. చూడండి, ఇట్లా రెండు చేతులతోటి ఇట్లా గట్టిగా అంటుంటే ఇట్లా వచ్చేస్తుంది. అయితే ఇది మామూలుగా వేడి నీళ్ళతో కూడా చేయొచ్చు, కాకపోతే నేను చల్ల నీళ్ళతో చెప్తున్నా. ఇది సాయి జొన్నలది కాబట్టి వచ్చేస్తుంది ఈజీగానే. చూడండి, ఈ రకంగా మొత్తం పిండిని అంతా ఒత్తుకోవాలి. పిండి సరిగ్గా పిసకకపోతే కూడా రొట్టె రాదు. ఈ మొత్తం పిండి పిసికేయడం అయిపోయింది. తర్వాత ఈలోపు మనము పెనం కాలడానికి ఇట్లా పెంక ఒకటి పెట్టుకోండి. పొయ్యి మీద పెంక మీడియం ఫ్లేమ్ పెట్టి పెంక వేడి చేసుకోండి. తర్వాత పిండిని అంతా ఇట్లా రౌండ్ లాగా ఒక బాల్ లాగా చుట్టండి. చుట్టిన తర్వాత వాటర్ కొద్దిగా చేయికి అద్దుకొని మొత్తం ఇట్లా రౌండ్గా చేసి ఇట్లా బిల్లలాగా చేసేయండి. చూడండి, అట్లా చేసేయండి మొత్తం అంతా వీడియోలో చూపిస్తున్నట్టుగా. మీరు పర్ఫెక్ట్గా వస్తుంది, ట్రై చేయండి, తప్పకుండా వస్తుంది. ఇట్లా వేసుకున్న తర్వాత పక్కన కొద్దిగా జొన్నపిండి ఉంటుంది కదా, జొన్నపిండి తీసుకొని ఇట్లా కొద్దిగా వాటర్ కింద వేసేయండి. మొత్తము కొద్దిగా వేసిన తర్వాత పండి దాని మీద వేసి చేయికి కొద్ది పిండి పెట్టుకొని ఇట్లా కొట్టేస్తే నార్మల్గా రౌండ్గా వచ్చేస్తుంది. ఇట్లా రాకపోయిందంటే మామూలుగా చేతితోనే ఎత్తొచ్చు. పర్ఫెక్ట్గా వస్తుంది సాయి జొన్నలు అయితే, ఈజీగా వచ్చేస్తుంది. ఎవరైనా ట్రై చేయండి. ఒకసారి రాలేదు అని అంటే, అది ఇచ్చకపోతుంది అని అంటే 100% పిండి సరిగ్గా పిసుకలేదని చెప్పేసి దానికి ప్రాబ్లము. అందుకే కొంచెం టైం తీసుకున్న పిండి మాత్రం పర్ఫెక్ట్గా పిసకాలి. కొద్దిగా ఎక్కువసార్లు చేతితో అటు ఇటు అంటే మంచిగా అవుతుంది అన్నట్టు. చూడండి, ఆల్మోస్ట్ రొట్టె అయిపోయింది కంప్లీట్గా. మా అమ్మ చేస్తుంది కాబట్టి చాలా పెద్దగా చేసింది. చూడండి, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పెనం వేడెక్కిపోయింది కదా, ఆ పెంక మీద ఇక రొట్టె వేసేయండి సింపుల్గా. అసలు వచ్చేస్తుంది. ఆ మీడియం సైజులో పెట్టిన తర్వాత ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టినాక రొట్టె కాలిపోయింది ఆల్మోస్ట్. చూడండి, పైకి చూడండి కొంచెం ఇట్లా తేలుతుంది కదా, లైన్స్ ఫామ్ అవుతున్నాయి కదా. ఇప్పుడు కొద్దిగా వాటర్ తీసుకోండి. మీరు చేయి కాలుతుంది అనుకుంటే క్లాత్ తోటైనా అనొచ్చు, చేయితోటైనా అనుకోవచ్చు. ఇట్లా వాటర్ పెట్టి పైన ఇట్లా వాటర్ తోటి పైన స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. ఇట్లా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక కర్ష ఆర్ అట్ల పెనం అంటారు కదా, అది కర్ష తీసుకొని ఇట్లా సైడ్స్ ఇట్లా ఎడ్జెస్ తీసేసి రివర్స్ చేసేయాలి దాన్ని మొత్తము. చూడండి, రివర్స్ చేసేస్తే చూడండి మంచిగా గాలిపోయింది, మంచిగా అయింది. చూడండి, ఇట్లా అయితే కాలినట్టు రొట్టె. తర్వాత కొంచెం ఎడ్జెస్కి కూడా తిప్పుకుంటా 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి. 2 సైడ్స్ కాల్చుకుంటేనే తెలిసిపోతుంది. మ్యాక్సిమం ఎడ్జెస్ అవ్వవు, ఎందుకంటే మిడిల్లో ఫ్లేమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎడ్జెస్ కాలవు. ఇట్లా మెత్తగా అనుకున్నాక చుట్టూ కూడా ఒకసారి కాల్చుకుందా లేదా చూడండి. ఎడ్జెస్ ఇట్లా మామూలుగా తీసి చేతితోటైనా ఎట్లా అంటే కాలిపోతుంది మంచిగా. మొత్తం అంతా కాలిపోయింది. అయిపోయిందండి సింపుల్గా జొన్న రొట్టె. ఇదే ప్రాసెస్ ప్రతిదాన్ని కూడా చేసేయచ్చు. సింపుల్గా అయిపోయింది, జొన్న రొట్టె రెడీ అయిపోయింది కదా. ఒక ప్లేట్లోకి వేసేసుకోండి దాన్ని. మీ దగ్గర రొట్టె వేసేది గిన్నె ఉంటే దాంట్లో కూడా పెట్టుకోవచ్చు. చూడండి, రొట్టె దాంట్లో వేసినాక ఇంకా సేమ్ ఇదే ప్రాసెస్లో అన్ని రొట్టెలు చేసేసుకోవాలి. కాకపోతే దానిపైన ఒక మూత పెట్టుకుంటే కొంచెం మెత్తగా ఉంటాయి అన్నమాట. చూడండి, దాని మీద ఒక మూత పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని జొన్న రొట్టెలు కూడా చేసేసుకోవచ్చు సింపుల్గా. ఇంతే అండి, సింపుల్గా అయినా జొన్న రొట్టె రెడీ. ఇది తెలంగాణ స్టైల్ జొన్న రొట్టె, మా ఇంట్లో మేము తినే జొన్న రొట్టె. వీడియో నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.